వెల్కమ్ బ్యాక్. నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి యనుమల రాకేష్ రెడ్డి దూసుకుపోతున్నారు. మార్నింగ్ వాకర్స్ తో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. వారిని ఓట్లను అభ్యర్థించారు. అనంతరం పార్టీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉద్యోగస్తులు గ్రాడ్యుయేట్స్ నుంచి తమకు అద్భుతమైన ఆదరణ లభిస్తుందని రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీని 4 సార్లు ఆదరించారని ఈసారి కూడా ఆదరిస్తారన్న నమ్మకం తనకుందన్నారు. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో పట్టభద్రులంతా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని యనుమల రాకేష్ రెడ్డి కోరారు. ఈరోజు ఉదయం నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్ లో కూడా మేము చాలా మంది గ్రాడ్యుయేట్స్ ని, ఉద్యోగస్తులను, నిరుద్యోగులను కలవడం జరిగింది. కలిసి ఓటు అభ్యర్థించేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఎక్కడికి పోయినా చాలా అద్భుతమైనటువంటి ఒక స్పందన లభిస్తున్నది. మేము తప్పకుండా అభ్యర్థులను బేరీజు వేస్తాము, పార్టీలను బేరీజు వేస్తాము, మంచి అభ్యర్థికి ఓటేస్తామని వారు చెప్తున్నారు. మాకు కూడా చాలా నమ్మకం ఉంది. తప్పకుండా 4 సార్లు విజయ బావుట ఈ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేసినటువంటి గులాబీ శ్రేణులు తప్పకుండా మళ్ళీ ఈసారి కూడా గులాబీ జెండాను ఎగరేస్తారని చెప్పి మాకు అనిపిస్తా ఉంది. ఈరోజు ఉదయం